ఓం నమో వెంకటేశాయ. జ్యోతిర్వేదం కార్యక్రమానికి స్వాగతం. మనం నిత్యం ఆచరించే కర్మలకి గ్రహచార ప్రకారం శుభ అశుభ ఫలితాలు ఉంటాయి. జ్యోతిష శాస్త్రం గ్రహాల్ని శుభగ్రహాలు పాపగ్రహాలుగా విభజించింది. ఈ గ్రహాల యొక్క శుభత్వ పాపత్వాలను వివరించడానికి మన స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్రవేత్త ఆచార్య సాగి కమలాకర శర్మ గారు. నమస్కారం గురువు గారు. అమ్మా నమస్కారం అమ్మా. జ్యోతిష శాస్త్రంలోని గ్రహాలకి శుభగ్రహం పాపగ్రహం అంటారు కదా, ఇది శుభగ్రహం ఇది పాపగ్రహం తరచుగా వింటూ ఉంటాం. ఈ శుభత్వ పాపత్వాలు గ్రహాలకి ఏ రకంగా నిర్ణయిస్తారు, కాస్త వివరిస్తారా? వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. ఓం నమో వెంకటేశాయ. సాధారణంగా ఈ గ్రహాల వ్యవస్థలో మనకు కనిపించేటువంటి అంశంలో రెండు భిన్నమైనటువంటి శబ్దాలు మనకు లోకంలో వినపడతాయి. శుభగ్రహాలు అనుకున్నప్పుడు అశుభగ్రహాలని రావాలి, లేదా పుణ్యగ్రహాలంటే పాపగ్రహాలని రావాలి. కానీ ఎందుకో లోకం లోపల వాడుకలో పడిపోయిన అంశము ఇటు శుభగ్రహాలు ఇవి పాపగ్రహాలను పడిపోయాయి. పుణ్యపాపాలు వ్యతిరేకం, శుభ అశుభాలు వ్యతిరేకం. ఇంగ్లీష్లో అయితే హ్యాపీగా ఉంది, మేలిఫిక్ బెనిఫిక్ అని 2 పదాలు వాడేస్తాం. కానీ అసలు గ్రహాలకు శుభం ఏంటి పాపం ఏంటి? ఈ భూ వ్యవస్థ మీద, ఈ భూ ప్రకృతి మీద అన్నీ వాటి వాటి ప్రభావాలు చూపిస్తుంటాయి. మరి అటువంటప్పుడు దీనికి మంచి ఏంటి చెడేంటి అనే విషయం ప్రత్యేకంగా ప్రస్తావనకు వస్తుంది. ఈ సందర్భం చెప్పేటప్పుడే మనకు తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సిన ధర్మం ఏంటంటే ఏది పుణ్యము ఏది పాపము అని. పుణ్యం కలిగించేటటువంటి భావనల ప్రేరణ పుణ్యము చేస్తుంది కాబట్టి అది పుణ్యగ్రహం అవుతుంది. పాపము కలిగించే భావనను కలిగించే ప్రేరణ పాపం చేస్తుంది. అంటే మరి పాపం ఏంటి? మనకు వేదవ్యాసుల వారు ఒక మంచి శ్లోకం చెప్తారు. అయ్యా, ఇన్ని శాస్త్రాలు రాశారు మీరు, వేదం విభజించారు, పురాణాలను రాశారు, భాగవతం రాశారు, భారతం రాశారు, అసలు ఇన్నిటి సారంలో బ్రహ్మసూత్రాలు రాశారు. ఒక్క మాట, ఒక శ్లోకం చెప్పండి మేము గుర్తుపెట్టుకుంటాము అంటే, శ్లోకం ఎందుకు రానాయన, శ్లోకార్థేన ప్రవక్ష్యామి అంటాడు. సగం శ్లోకంలో చెప్తాను, మొత్తం సారం అన్నాడు. ఏంటి అంటే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నాడు. ఇప్పుడు పుణ్యపాపం ఇక్కడి నుంచి తీసుకుందాం మనం. ఇతరులకు ఉపకారం చేసేటటువంటిది ఏదైనా కానీ పుణ్యము, ఇతరులకు అపకారం చేసేటటువంటిది ఏదైనా పాపం. పరపీడన అన్నాడు. ఇంతవరకు బాగానే ఉందండి. పరశబ్దం ఏంటి మరి? పర అంటే ఎవరిక్కడ అంటే నువ్వు కాక ఈ లోకమంతా పరులే. లోకమంతా అన్నప్పుడు మరి జీవులేనా? మరి నేను ప్రకృతిని పాడు చేస్తున్నానే, వాడుకుంటున్నాను, పాడు చేస్తున్నాను. మరి నీ చుట్టూ ఉండే ఏ జీవి నీకు సంరక్షణ లేదా అంటే, ఒక తేనెటీగ ఒక భ్రమరం లేకుండా పోలనైజేషన్ ఉంటుందా? మరి అది కూడా ఉపయోగపడుతుందే మనకు. మన చుట్టూ ఉండే కుక్క నక్క ఎన్ని రకాలుగా మనకు వినియోగపడుతున్నాయి. గోవు నుంచి పాలు లేకుండా మనం బతకలేమే. మోసే జీవులు కొన్ని, తోసే జీవులు కొన్ని, ఎన్నో రకాలైన జీవులు మనకు కనపడుతున్నాయి కదా. కొన్ని ఇబ్బందులు కూడా పెట్టచ్చు కాక. మరి నీ చుట్టూ ఉన్న పశుపక్ష్యాదులన్నీ నీకు ఉపయోగపడుతున్నప్పుడు మరి వాటికి కూడా నువ్వు బాధ్యుని అయి ఉండాలి కదా. అంటే మనిషి ఎవరెవరికి బాధ్యత వహించాలి అంటే, పరశబ్దం లోపల ఇక్కడ వాడింది ఏంటి? నీ చుట్టూ ఉన్న సమాజం, నీ చుట్టూ ఉన్న ప్రకృతి, నీ చుట్టూ ఉన్నటువంటి పశుపక్షాదులన్నిటికీ పరాశబ్దం వాడాలి. వీటికి ఉపకారం చేయటమే పరోపకారం, వీటిని ఇబ్బంది పెట్టడమే పరపీడనం. మరి ఈ గ్రహాల విషయానికి వచ్చినప్పుడు ఇది మామూలుగా సాధారణంగా లోకంలో చాలా విశేషంగా చెప్పుకుంటూ వస్తాం. అనేక రకాల సామెతలు, అనేక రకాలైనటువంటి శతకాలు. పరహితము చేయునప్పుడు పరమహితుండగును భూత పంచకమునకు, పరహితమే పరమధర్మము, పరహితునకు సేగిలేదు పర్వేందుముఖి అని చెప్పేసి భాగవతంలో చక్కని పోతన చెప్పిన పద్యాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇతరులకు హితం కలిగించడమే జీవితం అని. మరి ఈ పరశబ్దంలో అక్కడ కూడా అవే వస్తాయి. ఇది ఇతరులకు మేలు చేయటం అనేటటువంటి ఇటువంటి విషయాన్ని స్వీకరించినప్పుడు గ్రహ వ్యవస్థలో ఇవేం చేస్తున్నాయి అన్నప్పుడు, ఏ ఏ గ్రహం యొక్క ప్రభావాలు ఈ ప్రకృతికి కానీ ఈ ప్రకృతికి కానీ అవి సంతోషాన్ని
హ్యాపీనెస్ని ఇస్తున్నాయో అవి పుణ్యము. ఏ గ్రహాల ప్రభావాల వల్ల ఈ శరీరం లోపల ఒక ఒత్తిడి, పీడన, బాధ ఇవి లోనైతే వాటికి అవి పాపము. అది ఏది ప్రేరణ చేస్తుంది అనేటప్పుడు దీన్ని తీసుకుంటూ వచ్చారు. ఏ గ్రహాల ప్రభావాల చేత అని చెప్పేసి చూసినప్పుడు గురువు, శుక్రుడు, బుధుడు మొదలైన శుభగ్రహాలుగా మనం చెప్పబడ్డటువంటి అంశాలు లోకంలో ఉన్నాయి కదా. వీటన్నిటి వల్ల వ్యక్తి లోపల ఆనందం వికసిస్తుంది, సంతోషం వికసిస్తుంది, మేధాశక్తి పెరుగుతుంది. కొన్ని గ్రహాలు శని, కుజ, రాహుకేతువులు, లేకపోయేటట్టయితే సూర్యుడు మొదలైన గ్రహాలన్నిటి వల్ల ఒత్తిడి పెరుగుతుంది, స్ట్రెస్ పెరుగుతుంది. పాపశబ్దం అంతా కూడా మనకు కనిపించినటువంటిది బ్లాక్స్ అని ఈ రోజుల్లో ఈజీగా చెప్పచ్చు. సమస్యను సృష్టించటం, సమస్యగా మారటం, పోలేకుండా అడ్డుపడటం. బ్లాక్ అంటే అది. మనకు హార్ట్కు 4 వాల్వులు బ్లాక్ అయినాయి, 3 వాల్వులు బ్లాక్స్ అయినాయి అని చెప్పేసి చెప్తూ ఉంటుంటారు. అంటే ఏం చేస్తారు, ప్రసరణ వ్యవస్థ లోపల పోనివ్వకుండా అడ్డం పడటం. ప్రసరణ వ్యవస్థకు రేపొద్దున మనకు కారకత్వాలు చెప్పుకుంటే సూర్యుడి కారకత్వం. ఆ సూర్యుని కారకత్వం వచ్చినప్పుడు ఆ ప్రసరణ స్పష్టంగా వెళ్ళలేకుండా అడ్డుపడటం అనేటప్పుడు ఎవరో ఒకరి ద్వారా అది అడ్డుపడుతూ ఉంటుంది. అడ్డుపడితే ఏమవుతుంది, హార్ట్కు ప్రాబ్లం వస్తుంది. నర్వస్ సిస్టమ్ లోపల బ్లాక్స్ వస్తే పెరాలసిస్ లాంటివి అనేక రకాల రోగాలు వస్తాయి. మినిమం వచ్చే రోగం ఐక్యూ లోపం, ఇంటెలిజెంట్ కోషెంట్ అంటుంటారు కదా, బుద్ధి శక్తి సరిగ్గా విశ్లేషించలే శక్తి లేకపోవడం. ఇట్లా వేరియస్ ప్లేసెస్లో మనకు బ్లాక్స్ ఉన్నాయి. మూత్రపిండాల్లో అడ్డుపడటం ఉంటుంది, హార్మోన్స్ రిలీజింగ్లో అడ్డుపడటం ఉంటుంది. ఇప్పుడు పీసీఓడి లాంటి చాలా రకాలైన హార్మోన్ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా అడ్డుపడటం. మనకు ఇన్సులిన్ ప్రాబ్లమ్స్ అన్ని షుగర్ వ్యాధి విషయంలో అవి అటువంటివే కనపడుతుంటాయి. వేరియస్ ప్లేసెస్లో మన లోపల ఒత్తిడిని క్రియేట్ చేసి, మన ఆలోచనలో ఒత్తిడి క్రియేట్ చేసి, మన శరీరంలో ఆ మార్గంలోకి వెళ్లకుండా, దాని పని అది చేయకుండా ఆపటం అనేటటువంటిది మనకు బ్లాక్ అని అంటాం. ఈజీగా చెప్పాలంటే రోడ్డు మీద పోతుంటే ట్రాఫిక్ జామ్ లాంటిది. ఆ ట్రాఫిక్ జామ్ కనుక ఉండడానికి ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా వెయిట్ చేయాలి, తప్పదు. విసుక్కుంటాం, కోప్పడుతుంటాం, చికాకు వస్తూ ఉంటుంది. లైఫ్లో ఏదైనా సమస్య అనిపించేటట్టయితే మనం అధిగమించలేకపోతే అది ప్రాబ్లం అంటున్నాం. అది ఈజీగా ముందరికి వెళ్ళగలిగితే ఏంటి గొప్ప అనుకోగలిగినప్పుడు అది వెంటనే వెళ్ళిపోతున్నాం. అటువంటి సందర్భాల్లో ఏది ఈజీగా వెళ్ళటానికి ఉపయోగపడుతుందో దాన్ని శుభము అన్నారు మన వాళ్ళు, లేదా పుణ్యము అన్నారు. ఏ దానికి ఏ గ్రహం యొక్క ప్రభావము మనం ముందుకు ఈజీగా వెళ్ళలేకపోతున్నామో దాన్ని పాపము, లేదా అశుభము, లేదా మేలిఫిక్ అనే శబ్దంతో వాడుకుంటూ వచ్చారు. ఈ గ్రహాలకు మనిషికి సంబంధం లేదు. గ్రహాలన్నిటికీ కామన్గా అందుకనే ఒక పదం వాడేస్తారు, నైసర్గిక శుభగ్రహాలు, నైసర్గిక పాపగ్రహాలు. మళ్ళీ ఆధిపత్య శుభ పాపగ్రహాలు అనేటటువంటిది లగ్నానికి డిఫరెంట్గా ఉంటాయి. అవి ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. నైసర్గికం అన్నప్పుడు దిస్ ఇస్ కామన్ ఫర్ ఆల్. ఏవే గ్రహాలు నైసర్గిక పాపగ్రహాలు అనుకున్నప్పుడు సూర్యుడు మనకు అంత మంచి వెలుగునిచ్చే సూర్యుడు లేకుంటే మనం బతకలేదు. కానీ శారీరక మానసిక వ్యవస్థల్లో సూర్యుడు ఒత్తిడి గురి చేస్తాడు. ఎందుకంటే ఒక డిసిప్లైన్ లైఫ్ని ఏర్పాటు చేసినప్పుడు, ఒక క్రమశిక్షణాబద్ధంగా ఉంటున్నప్పుడు, ఆ క్రమశిక్షణలో కొంచెం లోపం వచ్చినప్పుడు కూడా స్ట్రెస్కు గురి చేసేటటువంటి వ్యక్తి సూర్యుడు కావటం వల్ల ఆ కిరణ సముదాయం ఈ శరీరం మీద అట్లా పనిచేస్తుంది. అందుకని సూర్యుని మనం పాపగ్రహంగానే స్వీకరిస్తాం, లేదా అశుభగ్రహంగా, మేలిఫిక్గా. తర్వాత మరొక ఇబ్బంది పెట్టే గ్రహం కుజుడు. కుజగ్రహం ప్రభావము రెడ్ కలర్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. కోపము, అరగెన్స్, తీవ్రత ఇవన్నీ వస్తుంటాయి. ఎందుకంటే ఎరుపు ప్రభావమే అటువంటిది. ఎప్పుడైనా సరే ఎర్రటి గదిలో మనం కూర్చుంటే వచ్చేటువంటి కోపం కూడా అటువంటిదే. అందుకని ఆ రెడ్డిష్ ప్రభావం అనేటటువంటి సందర్భం లోపల మనకు కలిగేటటువంటి బాధ, ఒత్తిడి అటువంటిది ఉంటాయి. కాబట్టి దాంట్లో మళ్ళీ ఆధ్యాత్మికానికి వెళ్తే అది రాగం అంటాం. రాగం అంటే ఎరుపు. రాగము పోతే విరాగం. రాగం విగతో రాగ ఇది విరాగ, విరాగస్య భావం ఇది వైరాగ్యం. మరి వైరాగిలాగా ఉన్నవాడు అంటే వైరాగి అనమాట. ఇది వైరాగి, వకారం బకారం ఒకే రకంగా ఉంటాయి. అందుకని ఈ విరాగము రావటం అని అంటే రాగం ఉన్నంతసేపు రాదు. రాగానికి మనం ఏం చేస్తున్నాం, అనురాగం కలుపుతున్నాం. కలిపేసి ఇదేదో జీవితం అనుకుంటున్నాం, కాసేపటి లోపల సంతోషపడుతున్నాం, 4 రోజుల్లో అనుకుంటుంటాం. కాబట్టి ఈ కుజుడు కల్పించేటటువంటి ఎరుపుదనం కూడా కాసేపట్లో సంతోషం కలిగించినట్టు అనిపించినా ఆవేశం, కోపం, తీవ్రత పెరిగి ఇది కూడా శరీరం వ్యవస్థ మీద, మనోవ్యవస్థ మీద దెబ్బతీస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, కర్మలను ప్రొలాంగ్ చేస్తున్నారు. ఈ కర్మలను ప్రొలాంగ్ చేయటం వల్ల ఇది కూడా ఇబ్బందికరంగా మారుతుంది.
ఆ తర్వాత మూడవది ఏంటి? శనిగ్రహం. శనిగ్రహం యొక్క దశలు, వ్యవహారము, శని యొక్క ప్రభావాల వల్ల ఏం జరుగుతుంటుందంటే ప్రతి వ్యక్తి మీద గోచార రీత్యా కానీ, ఏలినాటి శని అని ఏవో అంటుంటాం కదా! అన్నప్పుడు ఏం జరుగుతుంటుంది అంటే బద్ధకం పెరుగుతుంది వ్యక్తిలో. వేగంగా సంచాలనం చెందాల్సినటువంటి నర్వస్ సిస్టమ్ అంతా కూడా చేద్దాంలే, చూద్దాంలే, పోదాంలే అంటూ ఉంటుంటే నెమ్మదిగా ఉంటుంటే ఈ చుట్టూ ఒక కొవ్వు పొర చేరుతూ ఉంటుంది. ఆ వేగం తగ్గుతున్న కొద్దీ. ఈ కొవ్వు పొరలు క్రమంగా పెరుగుతున్న కొద్దీ బ్లాక్ అవుతుంది. ప్రసరణ వ్యవస్థ. ఏ ఏ ప్రసరణలు ఉండాలి? ఒక ఇల్లైనా ఈ శరీరం అనే ఇల్లైనా, మన ఇల్లైనా ఏది ఉండాలి అంటే హీట్ సర్క్యులేషన్, ఎయిర్ సర్క్యులేషన్, ఎనర్జీ సర్క్యులేషన్. ఈ 3 శరీరంలో బ్రహ్మాండంగా సాగుతుంటేనే ఆ శరీరం ప్రగతి పదంలో ముందరికెళ్తుంది. శరీరంలో వేడి తగ్గిపోతే, సర్క్యులేషన్ సరిగ్గా లేకపోతే వాడు చల్లబడ్డాడురా అంటాం. పూర్తిగా చల్లబడితే లేడు అని అర్థం. ఎయిర్ సర్క్యులేషన్ లేకపోతే జీవి పోయిందిరా అంటాం. లేదా కొన్ని భాగాలకు ఎయిర్ సర్క్యులేషన్ లేకపోతే ఆ భాగాలు మనకు చచ్చుబడిపోతాయి. ఇక ఎనర్జీ సర్క్యులేషన్ ఏ పార్ట్‌కి లేకపోతే ఆ పార్ట్ పోయినట్టే. అందుకని ఈ 3 సర్క్యులేషన్స్ విషయంలో అడ్డుపడటం అనే వ్యవస్థ ఒకటి ఏర్పడింది కాబట్టి దానికి పాపత్వము అనే పేరు పెట్టి ఎందుకంటే అడ్డుపడుతున్నాయి వెళ్ళనియట్లే. అందుకని బ్లాక్స్ ఎక్కడెక్కడ ఏ రూపాలో కలిగిస్తున్నాయో దానివల్ల అవుతుంది కాబట్టి శని శరీరంలో టోటల్ విసర్జక వ్యవస్థకు సంకేతం. విసర్జక వ్యవస్థ అంటే అసలు మనిషి వచ్చిందే ఈ 9 రంధ్రాల్లో నుంచి ప్రతి క్షణం విసర్జనే ఉంది. నవరంధ్రాల నుంచి. స్వీకరించిన దానికన్నా విసర్జన ఎక్కువగా ఉంటుంది. లోపల ప్రాసెసర్ అంతా ప్రాసెస్ చేస్తూ ఉంటుంది ఎప్పటికీ. చర్మం కొన్ని వేలేంది కోట్ల ఆహ్, రంధ్రాలతో కూడుకొని ఇది విసర్జనే చేస్తుంది. మరి ఇన్ని వ్యవస్థల లోపల సరిగ్గా విసర్జన లేదనుకోండి. విసర్జన లేకపోతే శరీరం లోపల మలినం చేరుతుంది. మలినం చేరితే మళ్ళీ పాపం. అందుకని ఇటువంటివి భావాలను ప్రేరేపణ చేసి శరీరంలో మలినాలను పెంచేటటువంటి అంశాలు ఏ ఏ గ్రహాలకున్నాయో పాపగ్రహాలు అని చెప్పారు. ఈ భావాలు లేకుండా కొంచెం కొత్త థాట్స్, క్రియేటివిటీ, ఆనందము, తృప్తి, ప్రశాంతత ఇవి కలిగించేటటువంటి గురుడు గాని, శుక్రుడు గాని, బుధుడు గాని, చంద్రుడు గాని మళ్ళీ వీటి కాంబినేషన్స్ ఇవన్నీ దృష్టులు ఇవన్నీ దీనివల్ల మార్పులు రావచ్చు గాక. కానీ జనరలైజ్డ్‌గా చెప్పినప్పుడు నైసర్గిక పాపగ్రహాలు అన్నప్పుడు ఇవి 5 గ్రహాలు. నైసర్గిక శుభగ్రహాలు అన్నప్పుడు గురు, శుక్ర, బుధ, చంద్ర ఈ గ్రహాలకు మనం తీసుకొనొస్తే 5+4 9 ఈ రూపంలో మనం విశ్లేషణ చేసుకుంటే గాని ఒక క్లారిటీ వస్తుంది. సాధారణంగా ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం మనసు లోపల మనకు వ్యతిరేక భావనలు, కోపము, తీవ్రత, వ్యతిరేకత, బాధ ఇవన్నీ కలిగించేటటువంటి తత్వం ఉన్నటువంటి ఏ కిరణముదైనా మన వాళ్ళు పాపగ్రహము అని పేరు పెట్టారు. గ్రహించడం. ఆనందము, తృప్తి, ప్రశాంతత, సంతోషం ఇవన్నీ కలిగించేటటువంటి వాటిని శుభగ్రహాలు అన్నారు. ఇవి నైసర్గిక శుభగ్రహాలు, ఇవి నైసర్గిక పాపగ్రహాలు. ఈ రెండింటిని అట్లా విశ్లేషించుకుంటే బాగుంటుంది. గ్రహ కారకత్వం అంటే ఏమిటి? గ్రహాల కారకత్వాల్ని ఎలా నిర్ణయిస్తారు? తెలియజేస్తారా గురువుగారు? సాధారణంగా జ్యోతిష్ శాస్త్రంలో ప్రత్యేకమైన సాంకేతిక పరిభాషనే కారకత్వం. సాంకేతిక పరిభాష కొంత ఉంటుంది మనకు. ఇంతకుముందు మనం గతంలో మాట్లాడుకున్నట్టుగా అస్తంగత్వము, మూఢము, గ్రహము ఈ ఈ పదాలన్నీ సాంకేతిక పరిభాష. ఒక కెమిస్ట్రీకి ఉన్నట్టుగా, ఒక ఫిజిక్స్‌కి ఉన్నట్టుగా దాని సాంకేతిక పరిభాష ఉన్నట్టే జ్యోతిష్ శాస్త్రానికి కొంత సాంకేతిక పరిభాష ఉంటుంది. దాంట్లో కారకత్వం జనరల్‌గా ఉపయోగించేవారట. క్యారెక్టరిస్టిక్స్. ఈ కారకత్వాలు అనే పదాన్ని అనేక రూపాల్లో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. రిప్రజెంటేటివ్స్ అనే అర్థంలో ఈజీగా వాడితే బాగుంటుంది. ఈ రిప్రజెంటేషన్ ఏంటంటే ఈ యూనివర్స్‌లో అంత పెద్ద దాంట్లో మనకేం సంబంధం లేదు ప్రస్తుతం. మనకు సంబంధం ఉన్నది సోలార్ ఫ్యామిలీ. ఈ సోలార్ ఫ్యామిలీలో కూడా మన మీద ప్రభావం చూపించేటటువంటివి 9. డైరెక్ట్ ప్రభావం చూపించేవి 2, ప్రత్యక్షం సూర్యుడు, తర్వాత పరోక్షంగానే చంద్రుడు, మిగిలిన 5 గ్రహాలు ఉంటాయి. వీటి నీడల్లో వీటిని రాకుండా అడ్డుపడేటువంటి 2 గ్రహాలు. ఇవి మొత్తం 9 మీదనే మనం ఆధారపడి ఉంటాం. వీటి యొక్క ప్రభావం మన మీద అబ్జర్వ్ చేశారు మన పూర్వీకులు. వ్యక్తుల మీద అబ్జర్వ్ చేశారు. చేసిన తర్వాత ఒక్కొక్క విషయం లోపల కారకత్వము అనే పదం వాడటం మొదలుపెట్టారు. ఎన్ని విషయాలకు రిలేట్ చేసుకుంటూ వచ్చారంటే వాడి తత్వం అంతేరా అంటాం. వాడు సూర్యుడిలాగా వెలుగుతున్నాడురా అంటాం. వాడు చంద్రుడిలాగా ప్రశాంతంగా చల్లగా ఉంటాడురా అంటాం. ఏరా కుజునిలాగా అట్లా కోపంగా చూస్తున్నావు అంటాం. వీడు వ్యాపారస్తుడురా మొత్తం బుధుడైపోయాడు. వాడు తెలివిగలవాడురా బుధుడురా. బుధుడు అంటే సంస్కృతంలో కూడా పండితుడనే అర్థం. లౌకిక వ్యవహారాల్లో పండితుడు. అయ్యా గురువు గారు నమస్కారం అంటాం గురువును. ఆ తర్వాత కళాకారులందరూ కూడా శుక్ర సంబంధంగా కనపడుతూ ఉంటుంటాం.
అరే మరి శుక్రునికి కళాకారుడికి ఎందుకు సంకేతం చేయాలి? ఓ సినిమా ఆర్టిస్ట్‌ని చూపిస్తున్నాం. ఒక కళను చూపిస్తున్నాం. ఒకవైపు నుంచి చూసేటట్టయితే శారీరకంగా ఇంటర్నల్ కారకత్వాలు వేరే చూపిస్తున్నాం. బాంధవ్యాలను చూపించినప్పుడు ఒకరిని చూపిస్తున్నాం. మరి ఒక గ్రహము ఇన్ని విషయాన్ని ఎక్కడ ప్రేరేపిస్తుంది? ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క వ్యక్తి మీద ప్రేరణ కలిగించేటటువంటి వాటి యొక్క లిస్ట్ మొత్తం ఒక దగ్గర పెట్టుకుంటే అది కారకత్వం అని పేరు పెట్టారు. వాడేంద్ర శనిలాగా తయారైపోయాడు మొత్తం. ఏదో అంగట్లో అన్నీ ఉన్న అల్లు నోట్లో శని ఉంది. ఈ పదాలన్నీ వాడేస్తాం. ఎందుకంటే శనిలాగా ఉన్నాడంటే హీఈస్ వెరీ స్లో అని అర్థం. శనై అని సంస్కృతంలో అంటున్నారంటే శనై అనే శబ్దానికి స్లో అని అర్థం. ప్రతి చోట మనకు ఉపయోగించుకునే పదాలన్నింటినీ కొంచెం వేరే వేరే భాషల్లో కనుక చూసుకునేటట్టయితే క్లారిటీ ఇస్తారు వాళ్ళు. అట్లా ఒక కారకత్వ నిర్దేశం ఏర్పడటానికి కారణమైనటువంటిదంతా ఏంటంటే ఆయా గ్రహాలు మన మీద ప్రభావం చూపించిన విధానం. ఉదాహరణకు రంగు అనే శబ్దం తీసుకుందాం. అంటే సూర్యుడి ప్రభావము అనుకుంటున్నప్పుడు మనం ఆరెంజ్ అనేటటువంటి ఒక రంగు ఉందనుకోండి. ఉదాహరణ, సూర్యుని రంగు ఏమిటి అంటే అనేక రకాల రంగులు ఉంటాయి ఆయనకు. సూర్యుని రంగు ఏంటి? తెలుపు రంగులో అన్ని రంగులు ఉంటాయి. పొద్దున పూట చూస్తేనేమో ఎర్రగా ఉంటాడు, తర్వాత చూస్తే ఆరెంజ్ కలర్ ఉంటాడు, తర్వాత వస్తేనేమో ఎల్లో కలర్కి వస్తాడు, ఆ తర్వాత వస్తే బయటికి వెళ్ళిపోతాడు. కానీ సూర్య ప్రభావము అనుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా ఒక ఆరెంజ్ కలర్లో కనుక ఒక కనకాంబరం రంగు, ఆరెంజ్ రంగు ఇటువంటివన్నీ కూడా. చంద్రునికి వచ్చేసరికి తెలుపు రంగు అంటాం. ఈ తెలుపు కూడా ఎటువంటి తెలుపు? మెరుస్తున్న తెలుపు కాదు, ఖాదీ తెలుపు లాంటి తెలుపు, ఒక వెన్నెల లాంటి తెలుపు. మెరుపు ఉండదు వెన్నెల్లో. దీన్ని ఎంతవరకు తీసుకెళ్లారు మనవాడు కారకత్వాల్లో? మూన్ లైట్లో భోజనం చేయటం అంటారు. మూన్ అనేటటువంటి వాడు ఎటువంటి ప్రాధాన్యం ఇస్తారు? ఒక రంగు తీసుకుంటే వైట్, మూన్ లైట్లో ఆహారం స్వీకరిస్తే ఆనందంగా ఉంటుందట. ఎందుకంటే మనకు కొన్ని కొన్ని భోజనశాలల్లో బ్రైట్ లైట్స్ని పెట్టరు, హాఫ్ లైట్స్ని పెడతారు, కొంచెం వైట్ లైట్. ఆ తర్వాత బుధుడిని తీసుకునేటట్టయితే రంగు వ్యవహారంలోకి చూసుకుంటే ఆకుపచ్చ రంగుని ప్రతీకగా తీసుకుంటారు. అదే కుజుడైతే రెడ్డిష్, గట్టిగా కోపానికి సంకేతం. ఆ తర్వాత గురుడైతే ఎల్లో, జ్ఞానానికి సంకేతంగా గురుని తీసుకుంటారు. ఇవి బేస్ చేసుకునే చాలా తయారైతాయి మనకు. శుక్రునికి వచ్చేసరికి మెరుస్తున్న తెలుపు, మెరుస్తున్నటువంటి తెలుపు, బాగా మెరుపు. ఆ తర్వాత శనికి వచ్చేసరికి మనకు నలుపు రంగు లేదా నీలము రంగు, ఇంద్రనీలం అని శబ్దంతో వాడచ్చు. స్కై బ్లూ ఆర్ సీ బ్లూ ఇటువంటి వాడుతుంది. చివరికి రాహు కేతువులకు కూడా చెప్పుకుంటూ వచ్చారు దీంట్లో మాత్రం. ఒకటి పొగవర్ణం అన్నారు, ధూమ్రవర్ణము అన్నారు, ఇప్పుడు గ్రే ఇటువంటి శబ్దాలు వాడచ్చు దానికి. కేతువుకి వచ్చేసరికి చిత్రవర్ణం అన్నారు. అన్ని రంగులు కలిసి ఉంటాయి, ఒక రంగు కాదు. అసలు మరి ఈ కలర్స్ ఎఫెక్ట్స్ దీనికి ఏంటి? దీనికి రిప్రజెంటేషన్ ఏంటి? కారకత్వం అనేది ఇక్కడ ఆలోచించాలి. రవి ఒక అధికారి అంటాడు. చంద్రుడికి వచ్చేసరికి ఈయన 2వ స్థాయి అధికారాన్ని అంటాడు, లేకుంటే తీసుకుని మహారాణి అంటాడు. ఎందుకంటే చంద్రుడు స్త్రీ గ్రహంగా చెప్పారు కాబట్టి. తర్వాత కుజుడిని తీసుకొచ్చి సైన్యాధికారి అంటాడు, గ్రహ రాజ్య వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. బుధునికి వచ్చేసరికి ఒక వ్యాపారస్తుడని చెప్పాడు. శుక్రునికి వస్తే ఒక కళాకారుడు అని చెప్పేసి అంటారు. శనికి వస్తేనేమో సేవకుడు అంటాడు, గురువునికి వస్తే మంత్రిత్వం అనమాట, గురువు అంటారు. లేకుంటే మరి సమాజంలో ఉన్నటువంటి వేరు రకాల అంశాలు, వ్యక్తిగతమైనటువంటి అంశాలు, రుచులు, రంగులు, ఇవన్నిటినీ కూడా ఆయా గ్రహాల యొక్క ప్రభావాలను వ్యక్తుల మీద పడుతున్నప్పుడు కలిగినటువంటి అబ్జర్వేషన్స్ను చూసి వాటికి ప్రతీకగా మనకు కారకత్వం పేరు పెట్టారు. ఇవే కనుక స్పష్టంగా జ్యోతిషశాస్త్రంలో రాకపోతే, నీకు ఉద్యోగం కావాలయ్యా అని అన్నట్టు రేపు పొద్దున వచ్చేసి, ఏం ఉద్యోగం చేస్తావు అంటే, నేను ఏదో క్లర్క్గా వెళ్ళాలనుకుంటున్నాను అంటే ఏ గ్రహం బాగుండాలి? నేను సైన్యానికి వెళ్ళాలనుకుంటున్నాను అయితే ఏ గ్రహం బాగుండాలి? నేను గవర్నమెంట్ ఆఫీసులో పనిచేద్దాం అనుకుంటున్నాను, అది నీకు రవి బలంగా ఉన్నాడా అంటాం. నేను కొంచెం ఫ్లూట్ బాగా నేర్చుకున్నానండి, దాంట్లో నేను రాణిస్తానా? శుక్రుడు బాగున్నాడా లేదా? అంటే ఇప్పుడు ఏమైపోయింది? దీస్ ఆర్ ద రిప్రజెంటేషన్స్ ఫర్ లోకల్, మనకు సంబంధించినటువంటి లోక వ్యవహారాలకు ఇది రిప్రజెంటేషన్ అవుతుంది. ఈ రిప్రజెంటేషన్స్ను ఒక్కటి కాదు, కొన్ని వందల రంగాల్లో చూడవచ్చు. నేను సివిల్ ఇంజనీర్ అండి అంటే కుజుడు బాగున్నాడా? ప్లానింగ్ గీనింగ్ ఇస్తావు, గురుడితో కలిసిన కుజుడు. ఎందుకంటే సివిల్ అంతా మొత్తం కన్స్ట్రక్షన్ వ్యవహారానికి సంబంధించి. మరి నేను ఐటీ రంగంలోకి వెళ్ళాలి, బుధుడు బాగున్నాడా? వెంటనే మార్పు వస్తుంది. ఎందుకంటే ఐటీ మొత్తానికి బుధుడు కారకత్వం. ఇక్కడ కారకత్వం డీటెయిల్స్గా మళ్ళీ వెళ్తున్నప్పుడు విధానం వేరు, కానీ అవుట్లుక్ ఆఫ్ కారకత్వం చెప్పేటప్పుడు ఒకటి కాదు,
ప్రతి చిన్న విషయంలోనూ కూడా ఈ విధంగా చూడాలి. ఆ విధంగా చూసినప్పుడు మాత్రమే ఆయనకు రేపు పొద్దున మనము ఇది బాగుందయ్యా, నీకు ఇది బాలేదు, నువ్వు ఈ రంగంలోకి వెళ్తే బాగుంటుంది, ఈ రంగంలోకి వెళ్తే బాలేదు, ఈ వ్యాపారం చేస్తే బాగుంటుంది, ఈ వ్యాపారం నేను ఆయిల్ పెట్టుకుందాం అనుకుంటున్నానండి, ఆయిల్ ఫామ్ నాకు కలిసి వస్తుందా అంటాడు. ఆయిల్కు ఎవరి కారకత్వం మనకు తెలియకపోతే కష్టమవుతుంది. మరి ఆయిల్‌కి ఆయన ఎందుకు కారకత్వం కావాలి అంటే, ఆయనలోని ఉన్నటువంటి ఆయిలీ తత్వం, పూసే తత్వం ఉంది ఆయనకు శనికి. మనిషికి పాపత్వాన్నంతా పూసే తత్వం. పూస్తే తొందరగా పట్టుకుంటే వదలడు. కాబట్టి కడుక్కోవాలి వెంటనే. అందుకని ఇనుముకైనా, ఆయిల్‌కైనా గాని ఆయన రిప్రజెంటేషన్ తీసుకుంటూ ఉంటాం. కాసేపటి లోపల పైకెత్తే తత్వం శుక్రునిది. నువ్వు ఎన్నున్నా మౌనంగా ప్రశాంతంగా ఉండు. నీ అవసరం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడు. లేకుంటే నీ నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకో. అంత పక్కకుండు అనేవాడు గురుడు. అందుకని జాతకంలో గురుడు బాగా ఉన్నాడు, పంచమంలో ఉన్నాడు, నవమంలో ఉన్నాడండి, లగ్నంలోనే ఉన్నాడు, మీకేంటండి మంచి జ్ఞానిలో అవుతారు అంటాం. మావాడు బాగా చదువుకుంటాడు, మీ వాడికి గురువు పంచమంలో ఉందండి అంటాడు. దశమంలో రవి ఉన్నాడండి, మీ వాడు గవర్నమెంట్ జాబ్ కాకుండా ఇంకేమొస్తుంది అనేస్తాం. అంటే ఈ రవి ఇక్కడ ఉండటానికి, ఈ ఉద్యోగానికి ఏంటి, పంచమంలో గురువు ఉండటానికి జ్ఞానానికి ఏంటి అంటే, ఇవన్నీ కారకత్వాలు. ఈ కారకత్వం మీద ఎంత డీప్ అధ్యయనం జరుగుతుంటుంటే అంతగా ప్రతి ప్రశ్నకు మన దగ్గర ఆన్సర్ వస్తుంది. లేకపోతే తెలుసుకోవాలి. ఇప్పుడు రేపు సంతానం అని చెప్పేసి ఎవరో వచ్చి అడిగారు అనుకోండి, సంతానం అడగాలంటే శుక్రం ఏంటి, శోణితం ఏంటి, ఇది దేనికి రిప్రజెంటేషన్ అంటే శుక్రునికి వెంటనే రిప్రజెంటేషన్. శుక్రం అనే పదంలోనే అది ఉంది. శుక్రుడు బలహీనుడైతే వెంటనే వాడికి హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో చూసుకోపో డాక్టర్ దగ్గర అని చెప్పచ్చు. ఇట్లా మనము చెప్పే విధానంలోనే ఫెలోపియన్ ట్యూబ్స్ ఏంటి, శరీరం లోపల గర్భసంచికి ఏం రిప్రజెంటేషన్ ఉంటుంది, శరీరంలో వైద్య జ్యోతిషరీత్యా శరీర భాగాలన్నింటిలో కూడా ఒక కారకత్వాలు చెప్పారు మనకు. కారకత్వం ఈజ్ రిప్రజెంటేషన్. రవి ఇట్లా విస్తరిస్తాడు అందరిలోకి. అటువంటిప్పుడు ఏం చెప్పాలి అంటే, ప్రసరణ వ్యవస్థ మొత్తం నువ్వే. ఎనర్జీ కానీ, సర్క్యులేషన్ సిస్టమ్ శరీరంలో కానీ, హార్ట్కి కానీ నువ్వు రిప్రజెంటేషన్ అనేస్తారు. మరి శరీరంలో గుండె ఎంత కీలకము, గుండె ఒక్కసారి కొట్టుకొని ఆపింది అనుకోండి మొత్తం అయిపోయినట్టే. అంటే ఎనర్జీ అనేటటువంటి సర్క్యులేషన్ ఎంత సూర్యుడు ఈ సోలార్ వ్యవస్థకు ఎంత ప్రాధాన్యమో ఇక్కడ మన గుండె అంత ప్రాధాన్యం. అందుకని హీఈస్ ఎ రిప్రజెంటేటివ్ ఫర్ ఆత్మకారకత్వం అండ్ హార్ట్ కారకత్వం. మరి చంద్రుడయ్య అన్నిటినీ కావాలని కోరుకుంటాడు, ప్రేరేపిస్తాడు, ఇంద్రియాల కారకత్వం. ఆహారం కోరుకుంటున్నాడు, జీర్ణ వ్యవస్థ కారకత్వం. శని విసర్జక వ్యవస్థ కారకత్వం, శ్వాస వ్యవస్థ కారకత్వం, వాయుతత్వ గ్రహం అంటాం. శుక్రుడు హార్మోన్స్ కారకత్వం. శరీరంలో ముఖ్యమైన గ్రంథులన్నిటికీ కూడా గురుడు కారకత్వం వస్తాడు. శరీరంలో నేను పటిష్టంగా ఉన్నాను, బలంగా ఉన్నానంటే కుజుడు కారకత్వం. ఎందుకంటే ఎముకలు కండరాలకు అన్నిటికీ కూడా ఇన్నే కారకత్వం వస్తాడు. ఈ రూపంలో మన వాళ్ళు విశ్లేషించారు. అందుకనే కారకత్వ శబ్దాన్ని వాడుతున్న సందర్భాల్లో 1-2 అంశాలు కావు. ఏ ఏ విషయాలలో, ఏ ఏ రంగాల్లో ఏ అంశం చెప్పదలుచుకున్నారో ప్రతి దానికి రంగు, రుచి, వాసన, పంచభూతాలు, మనసులో ఉన్న భావాలు. ఎందుకంటే మనసే కదా అన్నిటికి కారణం. ఇప్పుడు శరీరం అనేటటువంటిది ఒక ఇన్స్ట్రుమెంటే పూర్తిగా. దాన్ని ప్రత్యేకంగా పట్టించుకుంటాం కానీ శరీరం అనేది నీట్గా పెట్టుకోవడానికి ఒక సాధనం. కానీ శరీరాన్ని ప్రేరణ చేసేదంతా మనస్సు. ఇప్పుడు కారకత్వాలన్నీ దేని మీద ప్రభావం చూపిస్తున్నాయి? మనసు మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఆ మనసు అనేది ఎట్లా ఎస్టాబ్లిష్ అయింది అంటే ఈ ప్రకృతి వల్ల ఎస్టాబ్లిష్ అయింది. ఈ ప్రకృతి మీద ఏ ఎఫెక్ట్ పడింది? ఈ 9 గ్రహాల ప్రభావం. నువ్వు పుట్టినప్పుడు ఉండేటటువంటి 9 గ్రహాల ప్రభావాలు ఏంటి అనేది జాతకంలో చూస్తే, ఆ జాతకాలంలో ఉన్నటువంటి ఏ ఏ గ్రహాల ప్రభావం తీవ్రంగా ఉంది అని చెప్పేసి చూస్తే, ఇప్పుడు ఉదాహరణగా లగ్నంలోనే కుజుడు ఉన్నాడండి వీడికి, సప్తమంలో కుజుడు ఉన్నాడు అన్నాడు అనుకోండి, లగ్నం మీద చూస్తున్నాడు, చూడటం గురించి మనం మాట్లాడుకున్నాం కదా, లేదా లగ్నంలోనే ఉన్నాడు, మీ వాడికి కాస్త కోపం ఎక్కువేనండి. అవునండి. ఎందుకు కోపం ఉంటుంది అంటే, ఈయన పుట్టిన సందర్భంలో ఆ కుజుని యొక్క ప్రభావం ఈయన ప్రకృతి మీద పడింది. అది పుట్టినప్పుడు బీజప్రాయంలో ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ అది విస్తరిస్తూ వస్తుంది. అది డిఎన్ఏ పుట్టినప్పుడు. ఆ తర్వాత అది విస్తరించి తన తత్వాన్ని విస్తరింపజేసుకుంటూ వస్తుంది. గురుడు లగ్నంలో ఉన్నాడు అనుకుంటే దాని తత్వాన్ని విస్తరించి వీడు నాలెడ్జ్ఫుల్ ఫెలో అయినట్టు, లగ్నంలో కుజుడు ఉండేటట్టయితే వీడు కోపంగా అవుతూ ఉంటాడు, ప్రతిదానికి అరుస్తూ ఉంటుంటాడు. ఇట్లా పదాల్లోనే మార్పు కనపడుతుంది మనకు. చంద్రుడు మాతృకారకుడు, శుక్రుడు కళత్రకారకుడు అంటారు కదా గురువుగారు. ఈ బాంధవ్యాల్ని గ్రహాలకి ఏ రకంగా ఆపాదిస్తారు తెలియజేస్తారా? ఇవన్నీ కూడా మనోబంధాలే. మళ్ళీ కూడా మనోబంధాలే. మనకు చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యక్తులు, వ్యవస్థలను బేస్ చేసుకుంటూ రవి ఆత్మకారకత్వం అని చెప్పేశాం. ఆత్మకారకుడు అయినటువంటి వాడికి ఏం చెప్పుకుంటూ వస్తారు?
తన పై నుంచి ఉండేటటువంటి వ్యక్తుల యొక్క సంప్రదాయం కొనసాగించటం. కాబట్టి శక్తి అనేది పరంపర రూపంలో వస్తుంది కాబట్టి ఎప్పటికీ అందరికీ శక్తి కామన్ అనుకుంటున్నప్పుడు సూర్యుడికి పితృకారకత్వం ఇచ్చేసాం. చంద్రుడు ప్రేమగా మామలాగా పక్కన ఉండి చల్లగా చూస్తూ నయన చల్లగా చూస్తాడు. సూర్యుడిలో అధికారం ఉంటుంది, చంద్రుడి లోపల మమకారము ఉంటుంది. కాబట్టి అధికారం చూపించేవాడు తండ్రి, మమకారం చూపించేది తల్లి. ఇక్కడ చల్లటి వెన్నెల, అక్కడ వేడితో కూడుకున్నటువంటి జ్వాల. కాబట్టి ఆ వేడి జ్వాల పితృకారకత్వం ఎట్లవుతుందో ఇక్కడ చల్లటి వెన్నెల అమ్మ కదా కడుపులో పెట్టుకుంటుంది, తండ్రి తిట్టినా దగ్గర తీసుకుంటుంది. నాన్న అట్లా చెప్పొద్దు నాన్న, ప్లీజ్ నాన్న అని చెప్పి ఏదో చెప్పుకుంటుంది తల్లి. అందుకని ఇక్కడ మాతృకారకత్వం. ఈ ఇద్దరు అయిపోయిన తర్వాత కుజుడికి వచ్చేసరికి సోదర కారకత్వం. బుధుడు అనేసరికి మనకు మేనమామలాగా మారిపోయాడు. తర్వాత గురుని దగ్గరికి వచ్చేసరికి మనకు గురు కారకత్వాలే అన్నీ కూడా పెద్దవాళ్ళందరికీ స్వీకరించినటువంటివి. ఆ తర్వాత శుక్రుని దగ్గరికి వచ్చేసరికి బంధనం, వైవాహిక ఇతర బంధనాలకు తీసుకొచ్చేసి కళత్రం. ఇప్పుడే మీరు చెప్పినట్టుగా స్త్రీలు సంబంధాలు, స్త్రీలే కాదు స్త్రీలకు పురుష సంబంధాలు ఏవైనా కానీ కళత్రం అంటే కళాంత్రాయితీది కళత్ర. మీ కళను రక్షించేవాడు ఎవరంటే భార్యకు భర్త, భర్తకు భార్య, స్పౌజ్ అంటాం ఇంగ్లీష్లో, ఈజీగా ఉంటుంది. తర్వాత శనికి వచ్చేసరికి ఎవరవుతున్నారు, సేవక కారకత్వానికి స్వీకరిస్తూ వస్తుంటారు. ఆ తర్వాత రాహువుకు ఇటు పితామహులు, అటు కేతువుకు మాతామహులందరూ, ఇట్లా మనకు దగ్గర వాళ్ళకే స్వీకరించారు ఇవన్నీ కూడా. ఈ దగ్గర తనాలన్నింటినీ కూడా మనకు ఒక దగ్గర పెట్టుకొని చూసేటట్టయితే వాళ్ళకి ఏదో జరుగుతుందని కాదు, వాళ్ళ వల్ల ఈయన పొందేటటువంటి మంచి చెడు అంతవరకే తప్ప ఈయన వల్ల ఆయనకి ఏదో జరుగుతుంది కాదు. నా జాతకం చూసి మా నాన్న గురించి చెప్పండి కాదు, మీ జాతకంలో నీకు మీ నాన్నకున్న అనుబంధం చెప్పడం కోసం పనిచేసేది ఈ కారకత్వం. ఈ కారకత్వాలు ఇంత జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. గ్రహాలు, గ్రహ కారకత్వాల గురించి వైజ్ఞానికంగా వివరించినందుకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున మీకు మా ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం అమ్మ. ఓం నమో వెంకటేశ్వర. జ్యోతిష శాస్త్రంలోని మరిన్ని వైజ్ఞానిక విశేషాంశాలతో జ్యోతిర్వేదం తరువాయి భాగంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద